శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు ఎవరు చెప్పని వృశ్చిక రాశి వారి గురించి గుండె పగిలే 10 జీవిత రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అందదు. ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని, సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మరచిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి ఎక్కువ శాతం డార్క్ కలర్స్ ఇష్టము. అలాగే చాలా డార్క్ కలర్స్ వీరు ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీరి బట్టలు లేదా రోజు వాడేటటువంటి వస్తువులు, వీరి వాహనం, ఇలా ప్రతి దానిలో కూడాను డార్క్ కలర్స్ ఉంటాయి. అలాగే వీరు ఎవరిని కూడాను అంత గుడ్డిగా నమ్మరు. ఎదుటి వారు వీరి దగ్గర నమ్మకం, విశ్వాసం పొందాలంటే వీరి దగ్గర చాలా నిజాయితీగా ఉండాలి. అలాగే ఎదుటి వారి మాట్లాడినటువంటి మాటల్లో తడబాటు ఉండడము, ఇంకా ఎదుటి వారు మాట్లాడితే ఎంతవరకు నిజం అనే దాన్ని వీరు ఖచ్చితంగా అంచనా వేస్తారు. దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవిత కాలం కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది. జీవిత ఆశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. వృశ్చిక రాశి వారు పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ రాశి వారు ఎదుటి వారికి చూడ్డానికి కొంచెం వీరి పద్ధతి చాదస్తమైన మనుషులుగా కనిపిస్తారు. ఎదుటి వారికి ఇలా కనిపించినప్పటికీ కూడా వీరు చేసేటటువంటి ఏంటో పని వీరికి తెలుసు. చాలా క్లారిటీగా ఉంటారు. చేసే దాని పట్ల నమ్మకం కలిగి ఉంటారు. జీవితంలో వీరు చేస్తున్న దాని పట్ల పూర్తి నిజాయితీ ఉంటుంది. వీరి జీవితంలో ఎక్కువ వరకు కూడా ఏది సాధించినా కూడా చాలా వరకు ఎక్కువ కష్టపడ్డాకే పొందినది అవుతుంది. అంతేకాని అదృష్టంగా లేదంటే అనుకోని విధంగా కలిసి రావడం లేదా వారసత్వం వల్ల వచ్చినటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఎక్కువ శాతం వీరి కష్టాన్ని నమ్ముకొని వీరు సంపాదించుకున్నవే ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి జీవితంలో ఎక్కువగా వారు సంపాదించింది అంటే ప్రతిదీ కూడా కష్టపడి సంపాదించింది. అందుకే వీరు ఏది సాధించినా అది వీళ్ల దగ్గర స్థిరంగా ఉంటుంది. దేన్ని చూసి పొంగిపోరో, అలాగే దేన్ని చూసి కుంగిపోరో. వీరు ఎంత సాధించినప్పటికీ కూడా వీరి యొక్క పరిధిలోనే వీరి జీవితం ఉంటుంది తప్ప ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం, ఎదుటి వారిని ఇంకా అక్కడే ఉన్నారే అనే ఆలోచన కలిగి ఉండటం లాంటివి అస్సలు ఉండవు. ఈ రాశి జీవితంలో ఎదగడానికి ఉన్నటువంటి అవకాశాల విషయంలో మంచి అవగాహన కలిగి ఉంటారు. ముఖ్యంగా ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టారో, ప్రతి దాంట్లో కూడా అంతకు మించినటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉన్న దానితో సర్దుకుపోయే మనస్తత్వం ఈ రాశి వారిది అస్సలు కాదు. ఎదుటి వారి దగ్గర ఏ అబద్ధమున్నా ఇట్టే పసిగడతారు. ముఖ్యంగా వీరిని లై డిటెక్టర్ గా చెప్పొచ్చు. ఈ రాశి వారు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరినీ, అంటే వీరు చుట్టూ ఉన్నటువంటి వారందరినీ ఒకే రకంగా చూస్తారు. వారి యొక్క స్థాయిని బట్టి, హోదాను బట్టి చూడరు. దేవుని మీద అత్యంత విశ్వాసం ఉంటుంది వృశ్చిక రాశి వారి జాతకులకు. ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి జాతకుల అదృష్ట సంఖ్యలో 3, 7, 9, అశుభ సంఖ్యలో 4, 5, 6, గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు రంగుల్లో అదృష్ట రంగుల్లో ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.